హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వీడియోను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. మా పల్లెటూరి జీవన విధానం, మా ఆహార అలవాట్లు ఎలా ఉంటాయి ఈ వీడియోలో అయితే ఉంటుంది. మీకైతే ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఈ ఫిష్ని మా నాన్న ఇప్పుడే పట్టి ఇలా గట్టి మీదకి అయితే వేశాడు. ఇంకా మళ్ళీ నీళ్ళలోకి వెళ్తా ఉంటే రామ్ అయితే పడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న బాగా కనిపిస్తుంది కదా, వాటర్ చాలా వరకు తగ్గిపోతుంది. ఇలా వాటర్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే చేపలు అయితే చాలా ఈజీగా దొరుకుతాయి. ఇంకా మాకైతే ఈ చేపను అయితే పట్టించాడు నాన్న. ఈ మానవ చేపని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ చేపకి తల దగ్గర రెక్కలు కనిపిస్తున్నాయి కదా, ఒక బాకులాగా ముళ్ళు ఉంటాయి. అంతేకాకుండా వీపు మీద కూడా ముళ్ళు ఉంటాయి. పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ మారవ చేప ముళ్ళు కానీ మనకు తగిలిందంటే తేలు కుడితే సల్పు అనిపిస్తుంది చూడు, సేమ్ అలాగే ఉంటుంది నొప్పి అయితే. ఇంకా ఇప్పుడైతే మేము క్లీన్ చేయడం లేదు, అందుకే ఇంకా వాటర్లో కొద్దిసేపు అయితే వదిలిపెట్టేసాము. ఇక్కడ మా గౌతమి ఏం చేస్తుందంటే, ఇందులో కూడా చేపలు ఉన్నాయి కానీ ఇవి పక్కి చేపలు, ఇవైతే మేము తీసుకోలేదు. ఈ చేపల్లో ఎక్కువగా ముళ్ళు ఉంటాయి, అందుకే వద్దని అయితే చెప్పేశాము. ఇక్కడ చూసామంటే మల్లె చెట్లు మల్లె మొగ్గల్లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవైతే నందివర్ధనం పూలు. ఇంతకు ముందు పువ్వులు ఉంటే కోసి గంగమ్మ తల్లికి అయితే పెట్టేశారు. ఇంకా ఈ పక్కన అయితే ఒక నిమ్మ చెట్టు కనిపిస్తుంది కదా, ఇందులో అక్కడక్కడ కాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ గుడి దగ్గర ఉన్న చెట్లు చాలా వరకు నాన్న తెచ్చి నాటారు. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. మనం నాటిన చెట్లు పువ్వులు కానీ కాయలు కానీ వచ్చాయంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా మేము ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న వాటర్ అంతా ఖాళీ అయిపోయింది. ఎండ అయితే బగబగా మండిపోతా ఉంది. ఈ వాటర్ మొహానికి ఇలా కొట్టుకుంటా అంటే ప్రాణం లేచి వచ్చినట్టు అవుతుంది. ఇవేంటి అని చూస్తున్నారా, ఇక్కడ మా నాన్న చేపలు ఎండబెట్టాడు. వీటిని మా సైడ్ అయితే పూ చేపలు అంటారు, అంటే కొరమీన చేపలు అంటారు చూడు అవి. ఈ ఎండకు మేమే తట్టుకోలేకపోతున్నాం. అంటే ఇంకా ఈ పొట్టేలకు పాపం ఎలా ఉంటుందో అని చెప్పి ఇంకా నాన్న అయితే దాన్ని పాపం కడుగుతా ఉన్నాడు. నాన్న ఇంకా వాటర్ ఆఫ్ చేసేసాను, కావాలంటే పట్టుకోండి అని చెప్పారు. ఇంకా మా దగ్గర ఉన్న బాటిల్స్ అంతా ఫుల్ చేసుకునేసాము. ఇక్కడ గుడి దగ్గర ఒక చిన్న బకెట్ అయితే ఉంది. ఇంకా దానికైతే మా గౌతమి వాటర్ పట్టుకొని వస్తుంది. ఈ వాటర్ని అయితే గుడిసి ఉంది కదా, అక్కడికైతే తీసుకెళ్తా ఉన్నాము. ఏంటి సుజీ బండరాయిని క్లీన్ చేస్తుంది అనుకుంటున్నారా? అలాగే చూస్తూ ఉండండి ఏం చేస్తాము. మామిడి చెట్టు, అందులోనూ పుల్లని మామిడికాయలు అంటే ఊరుకుంటామా, కాయలేమో చాలానే ఉన్నాయి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది, కానీ గబుక్కను వెళ్ళి కోయాలంటేనే ధైర్యం చాలదు. ఎందుకంటే ఈ మామిడి చెట్టుకు కనిపించిన సెక్యూరిటీ కాపలాగా వస్తుంది. అవి ఏంటంటే ఎర్రటి చీమలు. చెట్టు నిండా ఉన్నాయి, చెట్టు కింద ఉన్నాయి. నోరు ఊరిపోయే మామిడికాయలు కోయాలంటే ఫస్ట్ ఈ చీమల దగ్గర తప్పించుకోవాలి, కానీ అది అయ్యే పని కాదు. ఏదైతే అది అయిందని నేనైతే ఇప్పుడు కాయలు కోయడానికి వెళ్తున్నాను. పాపం మా గౌతమి ముందే వెళ్ళిందా, తనకైతే ఎక్కువ చీమలు కట్ చేసి పాపం పక్కకైతే వచ్చేసింది. ఈ చీమలు కట్ చేయాలంటే పెద్ద పెద్ద దొద్దుర్లు వచ్చేసి మంటలు అయితే వచ్చేస్తాయి. మా సైడ్ వీటిని జంట్రకొత్తులు అంటారు ఆ చీమల్ని. ఇంకా కింద కూడా చాలా ఉన్నాయి కదా, అదే చూసుకొని అయితే ఇంకా నిదానంగా చూసుకొని కోస్తా ఉన్నాము. ఈ కాయలు చూడడానికి అంటి మామిడికాయలు లాగా ఉన్నాయి, కానీ ఇవి అంటి మామిడికాయలు కాదు. ఈ కాయలు చూడడానికి చిలక ఫేస్ లాగా అనిపిస్తుంది ఒక సైడ్ నుండి చూసామంటే. ఇంకొకటి ఏంటంటే ఇవి అయితే చాలా పులుపుగా ఉంటాయి. ఊరగాయ వేయడానికి అయితే చాలా బాగుంటాయి ఈ కాయలు. పచ్చికాయను అయితే అస్సలు తినలేము. ఇంకా నేను మా గౌతమి కలిసి ఇన్ని కాయలు అయితే కోసాము. మా ఇంట్లో ప్రతి సంవత్సరం ఈ చెట్టు కాయలతోనే ఆవకాయ పెడతాము. ఈ చెట్లు కాయలు రాకముందు అయితే నేను బెంగళూరులో కొనుక్కొని ఊరగాయ పెట్టుకునేదాన్ని. ఇప్పుడైతే 4-5 years నుండి అయితే మా చెట్టు కాయలతోనే ఊరగాయ పెడుతుంటాము. మేము ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు ప్లేట్స్ మర్చిపోయి వచ్చేసాము. కానీ ఇక్కడైతే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, బాదాం ఆకులు. ప్లేట్స్ లో తినేదానికన్నా ఇలా సహజంగా దొరికే ఆకులను ప్లేట్స్ లో ఉపయోగించుకుంటే మనం తినే ఫుడ్ ఇంకాస్త రుచి పెరుగుతుంది. ఈ బాదాం ఆకులను ఇస్త్రాకులాగా కూడా కుట్టుకోవచ్చు. నేను మా ఊరికి వచ్చానంటే ఎక్కువగా ఆకుల్లో అన్నం తినాలంటేనే ఎక్కువగా ఇష్టపడుతుంటాను. పల్లెల్లో ఎక్కువగా అంటాకులు కానీ టేకాకులు కానీ ఇలా బాదాం ఆకులు అయితే దొరుకుతుంటాయి కదా, ఇలాంటి వాటిలోనే అన్నం తినడానికి పల్లెల్లో ఒక్కొక్కసారి వాడుతుంటారు. నేనైతే ఊరికి వచ్చినప్పుడు ఏమైనా వంట చేశానంటే చాలు అందరికీ ఆకుల్లోనే ఎక్కువగా పెట్టిస్తుంటాను. అలాగే నాకైతే చాలా ఇష్టం.
తీస్తున్నాను. ఇలా బండరాలను ఎత్తేటప్పుడు ఒక్కొక్కసారి వాటి కింద తేళ్లు అలా కూడా ఉంటాయి, జాగ్రత్తగా అయితే తీయాలి. మేము అప్పుడే మామిడికాయల కోసం కదా అమ్మ ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు ఉప్పు కారం తీసుకుని వచ్చింది. ఇంకా పచ్చి మామిడికాయలు ఉంటే ఊరుకుంటామా? కాసింత ఉప్పు, స్పైసీగా కారం, పుల్లని మామిడికాయని బండ మీద దంచుకొని తింటే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను తిని చూపిస్తాను, చూడండి. అబ్బా, పుల్లగా కారంగా ఉప్పుగా భలే ఉంది. బండ మీద దంచాం కదా, సూపర్ ఉంటుంది. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like అబ్బా, ఎంత బాగుందో! తింటుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అమ్మ దంచుతా ఉంటే సూపర్ అనిపించింది. ఇంకా నేనైతే తిన్నానా, మా గౌతమే వచ్చింది. ఇప్పుడు నేను తింటా అంటే ఆ పిల్లకి నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయంట, అందుకే తినడానికైతే వచ్చింది. ఇలా ప్రకృతిలో ఇలాంటివి అంటే పచ్చి మామిడికాయలు దంచుకొని తింటుంటే మనసుకి ఇది కదా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇలాంటి చిన్న సంతోషాలు అయితే సిటీల్లో అస్సలు దొరకవు. చేపని వాటర్లో వేసి పెట్టాం కదా, దాన్ని రామ్ క్లీన్ చేస్తున్నాడు. ఇలా ఫిష్ని క్లీన్ చేసేటప్పుడు కొంచెం బూడిద వేసుకొని చేపని రుద్దామంటే చాలా బాగా క్లీన్ అవుతుంది. ఈ చేపలు న్యాచురల్గా దొరికినవి కదా, టేస్ట్ చాలా బాగుంటాయి. పెంచి అమ్ముతుంటారు కదా, వాటికన్నా ఇలాంటి చేపల రుచి చాలా బాగుంటుంది. ఈ చేపను క్లీన్ చేస్తున్నాం కదా, ఇక్కడైతే చేయడం లేదు, ఇంటికి తీసుకొని పే చేస్తాము. మాకు చేపలు దొరుకుతాయని ముందే తెలుసుంటే చేపల పులుసు కోసం అయితే మసాలా ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ చేసుకుని వచ్చేవాళ్ళము. మాకు తెలియదు. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి నాన్న చేపలు పట్టించి ఇచ్చాడు. ఇంకా అందుకే అమ్మ ఏం చెప్పిందంటే ఇంటికి వెళ్ళి చేసుకుందాంలే అని చెప్పింది. అందుకే ఇంక రామ్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు. వచ్చామంటే చాలు, ప్రతిరోజు మా ఇంట్లో అయితే చేపల పులుసు కానీ ఫ్రై కానీ అలానే ఉంటుంది. ఎందుకంటే నాన్న పట్టుకొస్తూ అంటాడు. అంతేకాకుండా ఇంకా మా ఊర్లో కూడా చేపల చెరువులో నుండి తీసుకుని వచ్చి అమ్ముతూ ఉంటారు. అట్లా బాగా దొరుకుతుంటాయి కాబట్టి మా ఇంట్లో అయితే ఎక్కువగా నాన్ వెజే ఎక్కువ ఉంటుంది. పిండి వంటలు అలా చేయడం కన్నా అమ్మ ఎక్కువ ఇట్లా నాన్ వెజే చేస్తూ ఉంటాడు. చికెన్, మటన్, చేప ఇవే ఎక్కువ చేస్తూ ఉంటుందమ్మ. మేము ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు అమ్మ అన్నము ఆకుకూర పప్పు తీసుకొని వచ్చింది. మేము ఎప్పుడు గుడి దగ్గరికి వచ్చినా ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటాం కదా, ఇంకా అందుకే అన్నం అయితే తీసుకొని వచ్చింది. ఇంకా మేము పచ్చి మామిడికాయని దంచుకొని వచ్చాం కదా, రైస్ లో తింటే చాలా బాగుంటుందని ఇంకా ఆకుల్లో అన్నం పెట్టింది. కానీ అందులో కలపడానికి వీలు కాదు. అవి ఇస్తరాకు లాగా కుట్టింటే కన్నా అందులో కలపడానికి అయితే వీలైంది. కానీ ఇవి బాదాం ఆకులు విడివిడిగా ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే క్యారీ మోతుంది కదా, అందులో అయితే కలుపుదామని అయితే ఇంకా అన్నం పెడతా ఉన్నాను. ఇక్కడ మాకు గరిటెలు లేవు, ప్లేట్స్ లేవు కాబట్టి ఇలా చేత్తోనే పెట్టుకోవాలి, ఆకుల్లో తినాలి.
తినడానికి రామ్ని పిలిచాను. మీరు తింటా ఉండండి మళ్ళీ వస్తానని చెప్పారు. ఇంకా మా నాన్నకైతే ఆకలి కాలేదంట. అమ్మకి గౌతమికి పెట్టించాను, చాలా బాగుంది అన్నారు. నేను ఇప్పుడు తింటున్నాను. ఇలాంటి వాటి దగ్గర బిర్యానీలో అలాంటివన్నీ వేస్ట్ అనిపిస్తుంది. కొంచెం ఉప్పు, కారం, మామిడికాయ అంతేనండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒక్కసారి తిన్నామంటే ఇంకొకసారి కావాలని మరీ మామిడికాయ ఇలా దంచుకొని అయితే తింటాము. ఇక్కడ అప్పుడే వాటర్ వచ్చేటప్పుడు ఈ బకెట్స్కి అయితే పట్టి పెట్టాము. అవే మా గౌతమి తీసుకొని వస్తుంది. రామ్ ఇప్పుడు వచ్చాడు. ఇంకా రామ్కి అయితే పెట్టిస్తున్నాను. ఇట్లా టెంపుల్స్ దగ్గర చుట్టూ చెట్లు ఇలా బయట కూర్చొని మనము ఫుడ్ తెచ్చుకొని తిన్నామంటే కొద్దిగా అన్నం తినే వాళ్ళు కూడా ఇంకా కొంచెం ఎక్కువగా తింటాము. అంత టేస్టీగా ఉంటాయి. మేమైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇంటికి బయలుదేరుతా ఉన్నాము. ఇక్కడి వరకు దారి బాగుంది. కొంచెం ముందుకు వెళ్ళామంటే పొలం కనిపిస్తుంది కదా, అందులో జొన్న వేశారు. దారి అయితే చాలా సన్నగా ఉంది. బైక్ కొంచెం స్లిప్ అయిందంటే కింద పడతాము. అందుకే మేమైతే దిగేసి నడుచుకొని పోతున్నాము. ఈ జొన్న చేనంతా ఆవులు మేత కోసం అయితే వేసినట్టున్నారు. ఇక్కడ మా గౌతమి ఒకటి కోసుకుందామని చెప్పి లాగి అయితే గమనం ఉండిపోయింది. కొడవల్లాగా ఉంటే కోసుకోవచ్చేమో, ఇంకా చేత కోయడానికి రాలేదు. గమనం అయితే వచ్చేసాము. చేపలు క్లీన్ చేసుకుని వచ్చాం కదా, వాటిని అమ్మ పులుసు చేస్తూ ఉంది. ఇంకా మేము వచ్చేటప్పుడు మా ఊరి రోడ్ దగ్గర అయితే అప్పుడే ఫ్రెష్గా చేపలు అయితే అమ్ముతా ఉన్నారు. అవన్నీ బంగారు తీగ చేపలు అంటారు చూడు, అలాంటివి. రామ్ మమ్మల్ని ఇంటి దగ్గర ఇంకా దింపేసి మళ్ళీ వెళ్ళి 1.5 kg అమ్మాయి తీసుకుని వచ్చారు. ఇంకా వాటిని మేమైతే క్లీన్ చేయలేదు, అన్న వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేసారు. మనం ఎప్పుడైనా చేపల పులుసు చేసుకునేటప్పుడు ఒకే రకం చేపలు కాకుండా 2-3 రకాల చేపలు కలిపి చేసామంటే చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే అమ్మ చాలా సార్లు అయితే ఇట్లా అన్ని చేపలు కలిపి ఇట్లా కూర వండుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం చేపలను తీసుకుని వచ్చామంటే ఒకే రకం చేపలను అయితే తీసుకుని వస్తాము. ఇంకా మా నాన్న అయితే ఏట్లోకి వెళ్ళినప్పుడు అయితే పడుతూ ఉంటారు కదా, అప్పుడైతే రకరకాల చేపలు అయితే పడుతూ ఉంటాయి. అన్ని రకాలు దొరుకుతాయి. అలాంటప్పుడు అయితే అమ్మ అన్ని కలిపి వండుతుంది కదా, ఆ చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది. ఇక నేనేం చేశానంటే 2 ముక్కలు తీసి పక్కకు పెట్టాను. వీటికైతే ఉప్పు కారం పట్టించి ఇలా కట్టెల పొయ్యి మీద కాల్చుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే
అయితే ఒకే ముక్క ఉంది కదా, ఇంకా అమ్మ రాము నేను ఒక ముక్క అయితే తినేసాము. మా గౌతమి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా ఇంతలోనే పిల్లలు అయితే ఆ చెట్టు కింద అయితే ఆడుకుంటా ఉన్నారు. ఇంకా వాళ్ళకైతే ఇస్తామని ముగ్గురు అయితే ఉన్నారు పిల్లలు. ఇంకా వాళ్ళకైతే ముగ్గురికి 3 భాగాల్లాగా పెట్టిస్తా ఉన్నాను. మేము ఎక్కువగా చేపలని ఫ్రై అలా చేసుకుంటాం కానీ ఇలా కాల్చి ఎప్పుడు తినలేదు. ఇంకా చికెన్ మటన్ అలా అయితే కాలుస్తుంటాం కానీ చేపను ఎప్పుడు కాల్చలేదు. చాలా బాగుంది. ఇంక ఇక్కడ ఒక పాప కూర్చోంది కదా వర్ష, ఆ పిల్లని తిందురా అంటే వద్దు అనింది. ఏం నువ్వు చేపలు తినవా అంటే తింటుందంట, కానీ పాపం చేప ముళ్ళు తీసుకునేది రాదంట, అందుకే వద్దని చెప్పేసింది. సరే నేను తీస్తాను రా అని ఇంకా ఆ పిల్లకైతే విడిపించిచ్చాను. ఆ చిన్న పిల్లలకి ఇద్దరికి వాళ్ళకైతే బాగా వచ్చంట తీసుకొని తినడము. ఇక్కడ కదిరిమల చెట్టు ఇప్పుడిప్పుడే మగ్గలు ఏమో వస్తున్నాయి, అవే మా గౌతమి అయితే చూపిస్తా ఉంది. ఈ వీడియో ఇంతేనండి. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్దు. మీకు వీడియో అంతా నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.